హీరోగా లాంచ్ ప్యాడ్ ఇది. సో 'సుమతి శతకం' అనే సినిమా మీకు ఎలాంటి ఇమేజ్ తీసుకురాబోతుంది? ఓవర్ నైట్లో వెళ్ళిపోతానని చెప్పాను కానీ నించుంటాను. టీజర్ కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ చూసినప్పుడు టీవీ షోస్లో కానీ లేదంటే బిగ్ బాస్లో ఇలాంటి వాటిలో ఏదైతే షోకేస్ చేసుకుంటూ వచ్చారో దానికి కంటిన్యూషన్లో ఉంది. అమర్దీప్లో ఉన్న ఎనర్జీని కృష్ణగా మార్చిన సుమతి శతకంతో చూపిస్తుంది. బట్ మీకుండే విజిబిలిటీకి మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మొబైల్స్లోనో టీవీలోనో ఎక్కడో ఒకటి కనబడుతూ ఉంటారు. అదే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ కనుక ఎక్కడ కూడా కనబడితే ఆడియన్స్ మైట్ నాట్ గెట్ ఎక్సైటెడ్ వాచింగ్ ఆన్ బిగ్ స్క్రీన్. మీ పాయింట్ని చాలా మంది రుద్దారు, రుద్ది పెట్టారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నోడు ఇక్కడే ఉండాలని రూల్ ఏముంది? Sumati character so versatile and has so much challenge. She's a sweet girl, like she's an Anganwadi teacher. And I always wanted to play something which is very raw. మన అప్పారావు సినిమా ఉంది, ఇప్పుడు దాకా మళ్ళీ దాన్ని ఎవరు రిపీట్ చేయలేదు. ఊపావులే జెండా, పీకావులే ఆకు, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి సినిమాలు. అలానే ఉంటుంది, మీకు ఫైట్లు కూడా అలానే ఉంటాయి. దీంట్లో ఒక ఫైట్లో నన్ను కుక్కనుకున్నట్టు కొడతారు. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయన ఫుటేజ్ చూసిన తర్వాత 43 days చేశాను. అండ్ అవుట్పుట్ ఎంతసేపు వచ్చింది తెలుసా? హాయ్ శైలి, అమర్ అండ్ ఎంఎం నాయుడు. ఐఎమ్ ధీరజ్ అండ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. సో నాయుడు, మీ సినిమా గురించి చెప్పండి. అసలు లైక్ టీజర్ చూసాం ఇప్పటిదాకా, టీజర్ అండ్ ఒక సాంగ్ మాత్రం చూసాము. సో సినిమా జానర్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్తో అసలు ఆడియన్స్ని ఎంగేజ్ చేయబోతున్నారు? ఓకే అండి, ముందుగా ఫిల్మీ ఫోకస్ ఛానల్లో ఫాలో అయ్యే ప్రతి ప్రేక్షకులకి ధన్యవాదాలండి. మా సుమతి శతకం గురించి చెప్పాలంటే అండి, మా సినిమాలో కామెడీ ఉంటుంది, సో కొంచెం సస్పెన్స్ ఉంటుంది, అలాగే ఎమోషన్ ఉంటుంది. సో మీరు చూసినట్టయితే మనం అలాగే పోస్టర్ చూసాము. సో ఆడియన్స్ కావాల్సిన ఫైట్లు ఉన్నాయి. సో ఇదొక ఫుల్ మీల్స్ లాగా అనమాట. సో ఇది నేను చెప్పగలను. సో మా ఎంటైర్ టీం మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఎండల్లో అది 46 degrees ఏమో ఎండలో చాలా కష్టపడి మరీ చేసాము. ఎన్ని ఇబ్బందులు పడినా ఏ రోజు మాకు ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే సినిమా అనేది మనం ఇష్టపడి చేశాం కాబట్టి. సో దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. సో ఈ ఎంటైర్ సెటప్ మొత్తంలో మా ప్రొడ్యూసర్ గారు మాకు ఇచ్చే సపోర్ట్ కానీ, మాకు ఆయన ఏ రోజు ఎప్పుడు ఏమమ్మా లేట్ అవుతుంది ఏంటి, అసలు ఈరోజు అనుకున్న సీన్లు కరెక్ట్గా చేశారు లేదని ఏ రోజు మమ్మల్ని అడగలేదు. లొకేషన్ కూడా ఎప్పుడు రాలేదు. ఆయన వచ్చింది ఒకే ఒకసారి వచ్చారు, అది కూడా 1 hour 1/2 hour ఉండి వెళ్ళిపోయారు. సో ప్రతి ఆడియన్కి మా సినిమా నచ్చుతుందని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఆడియన్సే చెప్పాలి మా సినిమా ఎలా ఉంటుంది అన్నది. సో సినిమా అయితే మంచి సినిమా చేసామని అనుకుంటున్నామండి. సో ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. అమర్, అంటే సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ చూసినప్పుడు ఏదైతే మీరు ఆన్లైన్ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నా, అంటే మీ టీవీ షోస్లో కానీ లేదంటే వేరే బిగ్ బాస్లో ఇలాంటి వాటిలో ఏదైతే క్యారెక్టర్ షోకేస్ చేసుకుంటూ వచ్చారో దానికి కంటిన్యూషన్లో ఉంది ఇది. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫన్ ఉండింది, సేమ్ కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ ఉండింది. సో మీరు ఆ క్యారెక్టర్ ఏదైతే జనాలు లైక్ చేస్తున్నారో దాన్నే, ఆ ప్లీజబిలిటీనే ఇక్కడ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారా ఒక యాక్టర్గా కూడా? ఐ థింక్ అక్కడ చూసిన అమర్, ఇక్కడ చూసిన అమర్ వేరండి. అంటే మీరు అక్కడ అమర్దీప్ నాన్ స్టేజ్ చూస్తున్నాడు, అమర్దీప్లో ఉన్న ఎనర్జీని కృష్ణగా మార్చిన సుమతి శతకంతో చూపిస్తున్నాడు. బట్ ఈ సినిమాలో కనిపించే ఒక యాక్షన్ కానీ, ఈ సినిమాలో మీరు చూసే ఒక కామిక్ టైమింగ్ కానీ, అందరూ కలిసి నాకు సపోర్ట్ చేస్తే, ఎదుటోడు సపోజ్ శైలి ఒక డైలాగ్ వేస్తే నేను రిటర్న్ కౌంటర్, నాయుడు గారు ఒక డైలాగ్ వేస్తే రిటర్న్ కౌంటర్లో కృష్ణ పాత్ర కనిపిస్తుంది కానీ అమర్ కనపడ్డు. సో నేను అలా బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టేజ్ మీద ఆబ్వియస్లీ మనం కంటెంట్ చేస్తాం, ఆ కంటెంట్లో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఆన్ స్పాట్లో ఏదో మాట్లాడేస్తాం, మనం ఏదో ఫన్ కోసం అంటాం. ఇక్కడ నేను ఏదో మాట్లాడడానికి లేదు కదా, నాకు పాత్ర ఇచ్చారు, నేను ఆ పాత్రని వాడు ఎలా చెప్తాడనే దాని మీదనే నేను అలానే చెప్పాలి. అంతేగాని అక్కడ ఏదైతే ఉందో రిఫ్లెక్షన్ అయితే ఇక్కడ లేదండి, అది 100% షూర్. ఓకే, దాంట్లో అయితే అసలు సంబంధమే లేదు, ఆ అమర్దీప్కి కృష్ణకి సంబంధమే లేదు. ఓకే, కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే మీకుండే విజిబిలిటీకి మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మొబైల్స్లోనో టీవీలోనో ఎక్కడో ఒకటి కనబడుతూ ఉంటారు. సో అదే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ కనుక లేదంటే అదే కైండ్ ఆఫ్ ఎనర్జీ కనుక ఇక్కడ కూడా కనబడితే ఆడియన్స్ మైట్ నాట్ గెట్ ఎక్సైటెడ్ వాచింగ్ యూ ఆన్ బిగ్ స్క్రీన్. కొంచెం ఇమేజ్ చేంజ్ ఓవర్ అనేది ఉండాలి, లేదంటే ఆ పెర్ఫార్మెన్స్ చేంజ్ ఓవర్ అనేది ఉండాలి కంప్లీట్గా దానికి దీనికి. సో దానికోసం మీరు తీసుకునే కేర్ ఏంటి?
పర్ఫార్మెన్స్ చేంజ్ ఓవర్ ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా మొబైల్స్‌లో కనిపిస్తున్నాం, అక్కడ కనిపిస్తున్నాం అంటే ఆబ్వియస్లీ నేను ఒక్కడినే కాదండి. మహామహులు పెద్ద పెద్ద నటులు కూడా ప్రతిరోజు మనకు ఫోన్‌లోనే కనిపిస్తున్నారు. మనకు టీవీలో కనిపిస్తున్నారు. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు చేశారంట. పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు ఆబ్వియస్లీ. ఎందుకండి టీవీకి వచ్చి ప్రమోట్ చేయాలి? ఆల్రెడీ బ్రాండ్ ఉంది కదండీ! మళ్ళీ ఎందుకు రావాలి? ఇప్పుడు శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారి సినిమా అని తెలుసు కదా! మరి ఎందుకు ఆయన మరీ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా టీవీ చూసే వాళ్ళకి చెప్పుకోవాలి? ఆ బ్రాండ్ ఉన్నప్పుడు మరి ఎలాగో సినిమా థియేటర్‌లో సినిమా రిలీజ్ అయిపోద్ది. మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తారు కదా! కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ మార్కెటింగ్. టీవీ అనేది ఏంటంటే చాలామంది ఇండ్లల్లోకి దూరి మళ్ళీ తట్టి మరి లేపేదే టీవీ. మరి నాకున్న గ్రిప్, నాకున్న స్ట్రెంత్ టీవీ. నా సినిమా వస్తుందని నేను చెప్పుకోవడానికి ఉన్న నాకు ఏకైక స్ట్రెంత్ నా టీవీ. సో నేను అక్కడ కనిపిస్తూ చెప్తున్నాను తప్ప, బట్ నేను సీరియల్స్ చేయట్లేదు రెగ్యులర్గా. ఐఎమ్ నాట్ ఇన్ అంటే మీరు సీరియల్స్ చేస్తూ ఇది చేస్తున్నారు అన్నప్పుడు మీరన్న పాయింట్ ఓకే. మీరు ఇక్కడ రెగ్యులర్గా కనిపించి మీరు అక్కడ అంటే ఎట్లా చూస్తారండి? నేను చేయట్లేదు. షోస్ చేస్తున్నాను. ఏదైనా షో వస్తే ఇంపార్టెంట్, ఏదో వీకెండ్ షోనో వెళ్ళాము, గేమ్ ఆడాము, వచ్చాము. అది కూడా లాస్ట్ మీరు కంపేర్ చేసుకుంటే ఒక 4 to 5 months 6 months నేను లేను. ఓకే. అసలు టీవీలో నేను స్కోప్లో లేను అసలు. డిసెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే అమర్ డ్యాన్స్ చేస్తాడు, అది అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను కాంపిటీషన్స్ చేశాను. అంటే నేను ఇది చెప్పడానికి కారణం మీరు అన్నదానికి క్లారిటీ ఇవ్వడానికి. సరే ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తూ నా సినిమా నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను. ఇది నాకు వచ్చిన ఒక ఆలోచన, ఎవరికో వచ్చిన ఇది పెద్ద గొప్ప ఆలోచన అని చెప్పను. నా సినిమా నేను ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసుకోగలను అని ఆలోచించిన దాంట్లో నాకు ఒక దారి టక్కన అదే దొరికింది. సరే నాకు కాల్ వచ్చినప్పుడు నేను మాట్లాడి, సార్ నాకొక్కటి, నేను షో చేస్తున్నంత వరకు నా సినిమా ప్రమోట్ అవుతూ ఉండాలి సార్ అన్నాను. ఓకే. నువ్వు కనిపిస్తున్నావంటే నీ సినిమా కనిపిస్తుంది, నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావంటే నీ సినిమా వినిపిస్తుంది కదా అని. కష్టమైనా ఏదైనా అక్కడ కష్టపడి చేస్తూ, ఇప్పుడు సపోజ్ మీరు అరే అమర్గాడు ఆ షోలో ఆ డ్యాన్స్ భలే చేశాడు, అవును ఆడిదేదో సినిమా వస్తుంది కదరా అంటారా అన్నారా? కనిపిస్తానా కనపడినా దీనికోసం నేను కష్టపడుతున్నాను తప్ప ఓకే. కంప్లీట్గా నేను అక్కడే ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ లాజిక్నే మనం మార్చాలండి. బికాజ్ చాలామంది నేననే కాదండి, చాలామంది సినిమాలు చేస్తూ ఫెయిల్ అయ్యిండే దానికి కారణం ఈ పాయింట్ని చాలామంది రుద్ది పెట్టారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకు మీ ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పోవాలని కోరుకుంటాం కదా మనం ఎవరైనా సరే. ఒక స్థాయి నుంచి ఎదుగుతూ ఒక స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉండాలని రూల్ ఏముంది? వాడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ చూసి ఆలోచించుకుంటాడు కదా, అక్కడికి ఎప్పటికైనా పోవాలంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూనే రావాలి, తప్పదు. అదే ఎందుకంటే ఇప్పుడు రవికృష్ణ ఉన్నారు, ఇప్పుడు ఆయన కూడా ఇలా సీరియల్స్ అండ్ షోస్ నుంచి వచ్చినాయి. సో ఆయన కూడా మన దండోరా టైంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే నేను ఎక్కువ సీరియల్స్లో కానీ లేదంటే షోస్లో కానీ కనబడుతున్నానో నాకు ఈ సినిమాల దగ్గర నాకు విజిబిలిటీ తగ్గుతుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ చూస్తాను కదా, ఇక్కడ ఎందుకు చూడాలని క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. అందుకని చెప్పి నేను కంప్లీట్గా నాకు ఫైనాన్షియల్గా నాకు అక్కడ సెట్ అవ్వకపోయినా, నేను ఫైనాన్షియల్ దాని మీద డిపెండ్ అయినప్పటికీ కూడా నేను అవన్నీ కట్ చేసుకొని కంప్లీట్గా నేను సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు ఓన్లీ సినిమాలు మాత్రమే చేస్తాను అని మొండిగా కూర్చున్నాను నేను. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇది నేను టీవీ ఆర్టిస్ట్ని కాదు, నేను సినిమా ఆర్టిస్ట్ని. నాకు సినిమాలతో ఎక్స్క్లూజివిటీ ఐఎమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సినిమా అనే ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుందని చెప్పేసి ఆయన చెప్పారు. కంటిన్యూగా మనకు వస్తే మనం అదే చేస్తాం. ఇంకోటి చెప్పనా, సినిమా ఆర్టిస్ట్ టీవీ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్ట్. నటించేవాడు నటుడే, అంతేగాని ఆడు చిన్న నటుడు పెద్ద నటుడు కాదు, ఆడు నటుడు అండి అంతే. అక్కడ ప్రూవ్ చేసుకుంటేనే కదండి అక్కడ దాకా వచ్చాము. చాలా మంది ఉన్నారు అలాగే, కాకపోతే ఇప్పుడు ప్రొజెక్షన్ మారుతూ వచ్చింది. అది రవి అన్నయ్య అన్న ఎవరైనా మేము అక్కడ ప్రూవ్ చేసుకున్నాం కాబట్టే కదా మాకు సినిమాలు వచ్చాయి. మేము అక్కడ ప్రూవ్ చేసుకోకపోతే, అక్కడ మీకు కనపడకపోతే మాకు అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఏ డైరెక్టర్ చూస్తాడు, ఏ ప్రొడ్యూసర్ చూస్తాడు, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూసేదే మమ్మల్ని అక్కడ. మీరు అరే ఇది ఎవడో బాగా చేశారా, ఆయన పిలవనరా అని చెప్పేదే మీరు. ఇప్పుడు ఒక ఆడిషన్కి పోవాలా అంటే ఒక 20-30 మంది ఆడిషన్స్లో మనం కనపడ్డామంటే ఓయమ్మ మనం ఎప్పుడు వస్తుంది, మన నెంబర్ ఎప్పుడు వస్తుంది అనుకోవాలి. ఇది డైరెక్ట్గా ఆడిషన్ ఇచ్చేసింటే కదా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుని ఈ ఏడోడు బాగా చేశారా పిలవంటారా అని. ఇప్పుడు నేను కూడానండి టీవీ నేను అసలు చేయట్లేదు. జస్ట్ ఎప్పుడో ఒక షో ఏదైనా ఎప్పుడైనా కనిపిస్తే అవసరం ఉంటే వెళ్ళడం, లేకపోతే లేదు. ఈ సినిమా టైంలో ఆల్మోస్ట్ 7 to 8 months నేను ఎక్కడ ఏం కనపడలేదు. సో ఐఎమ్ పర్టికులర్ టు భూమి. ఇప్పుడు నెక్స్ట్ చేసిన సినిమాలకు కూడా నేను ఇంకా సినిమా మీదనే ఉన్నాను తప్ప నేను నెక్స్ట్ ఇటు అయితే రాను, ఈ తర్వాత అయితే మీకు కనపడను కూడా.
దట్ ఈస్ ఫర్ షూర్. ఈ లుక్ తర్వాత మరి మీరు అమర్ని ఇంకొక కొత్త లుక్లోనే చూడబోతున్నారు. ఇప్పటిదాకా నెవర్ అండ్ ఎవర్ బిఫోర్. సో అంటే మరి మీరు అన్నారు కూడా ఇంకోటి కూడా ఎందుకు చూడాలి. ఎస్ ఆబ్వియస్లీ అక్కడ కనిపించేదానికి ఇక్కడ కనిపించేదానికి మినిమం వేరియేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఈ లుక్లో చూశారు, నన్ను నెక్స్ట్ ఈ లుక్లో చూడరు, ఈ హెయిర్ స్టైల్లో చూడరు, ఈ గెటప్లో చూడరు, ఇంకో కొత్తగా చూస్తారు. అది ఇదేంటి ట్రాన్స్ఫర్మేషన్ అనిపిస్తుంది. అది నేను తెచ్చుకుంటాను, అది నేను చేసుకుంటాను. బట్ అనుకున్నది మాత్రం సాధిస్తానండి, అంతే. ఓకే. సో శైలి, లైక్ సో హౌ డిడ్ యూ గెట్ ఇంటు దిస్ ఫిలిం? Well, I Got a call. of course that's how it starts. So when I actually heard the story, I really loved the narration, and that's when I actually knew that okay, this is what I really want to do, because Sumati character is so versatile and has so much challenges. She's a sweet girl, like she's an Anganwadi teacher, and there's so much more to her. And I always wanted to play something which is very raw, and you know, like a girl coming from a village background. She's nothing but a girl next door, but you know, like that. So yeah, it was actually I was very much excited to do this when I heard the story. But what gave you the confidence that you would fit into the village belly role? I think that was my producers and directors' call. They thought that I am the perfect match for this particular role, and I'm so grateful that they showed or they gave me this opportunity, and I hope sir loved my work, what I have done in the movie. So yeah. Okay, and it's very rare to see younger heroines getting your name in the title. Oh yeah, that though I'm very much. It's actually a very big thing. Like the whole title is on my name, Sumati Satakam, and also can relate so much to Sumati, because I believe now Saili is Sumati. ఓకే. సో ఏంటి సుమతి అంత టఫ్? శతక ఎన్నిసార్లు చదివించుకుందా? అయ్యో, నేను బేసిక్గా ఈ సినిమాలో పాయింటే కొత్తదండి. నేను అదే చెప్పా, ఎందుకు చూడాలి అన్నారు కదా, ఆ విషయంలో కూడా ఈ సినిమాలో పాయింటే కొత్తది. స్టోరీ వైజ్లో ఇవి చాలా టఫ్. అసలు నేను మీకు నేను ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ వీడిలో థ్రిల్లర్ ఉంది, ఈ వీడిలో కామెడీ ఉంది, ఈ వీడిలో హారర్ ఉంది, ఈ వీడిలో కరేజ్ ఉంది, ఈ వీడిలో ఎంకరేజ్ ఉంది, ఈ వీడిలో డిస్కరేజ్ కూడా ఉంది. నా బతుకంతా క్యారేజీలు పట్టుకొని తిరిగినట్టుగా ఉంటుంది స్కూల్ చుట్టూ నేను తప్ప. మీకు చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ఫ్రేము ఈ పాయింట్ అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఇంటర్వెల్ బ్లాక్ ఆఫ్ పాయింట్ ఎక్కడ రాలేదు. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమాని చేయడానికి, ముందుకు తీసుకొని రావడానికి, కనపడని విషయాన్ని దాచి ముందుకు తీసుకొని వస్తున్నాను. అది ట్రైలర్లో విత్ ఇన్ 3 to 4 daysలో మీకు రివీల్ అవుతుంది ఏంటి అనేది. అప్పుడు అర్థమవుతుంది. ఎస్, ఓకే. 4.8 రివీల్ చేసేస్తున్నారా ట్రైలర్లోనే? ఆబ్వియస్లీ ఇంక చేయకపోతే సినిమాకి ఇంక ఎలా వస్తారు, రారు కదండి. కానీ అంటే ఇప్పటిదాకా రాని పాయింట్ అన్నారు కదా, అది ట్రైలర్లోనే చెప్పేస్తే ఎంతవరకు ప్రిఫరబుల్ అని? మొత్తం పాయింట్ చెప్పట్లేదు, అదే జస్ట్ ఇంటిస్తున్నాం అంతే. అంటే ఏదో ఉంది, అంటే ఇక్కడ ఏదో ఉంది, అది ఏంటి అదేంటి అంతే. అంటే ట్రైలర్ చూసి ఇది అని క్యాల్కులేట్ అయితే చేయలేరండి. సో ఒక జస్ట్ మనం అయితే ఒక షార్ట్ వేస్తాం కాబట్టి ఆ షార్ట్లో క్వశ్చన్ మార్క్స్ చాలా ఉంటాయి. సో అసలు జనాలకి ఏమైనా చూడండి, మన బాహుబలి కట్టప్ ఎందుకు చంపాడు అన్నదాని మీద చూసారా, అలా ఏంటంటే అది ఇది ఎందుకు చూపించారు, అసలు ఏంటి ఎంత ఎందుకు పడ్డాడు అనేది మీకు తెలుస్తుంది. అది ఎంత ఫన్ జనరేట్ చేసి సడన్గా ఎందుకు ఇది వచ్చింది అంటే ఇది కాదా సినిమా ఫన్, అంటే మన ఫన్ ఎలిమెంట్స్ కాదా, ఇంకేదో ఉందా అని డెఫినెట్గా ఆడియన్స్ అయితే అనుకుంటారండి. బేసిక్గా మెసేజ్ ఇవ్వట్లేదన్న, వచ్చిన ఆడియన్ని మన శివశంకర్ వరప్రసాద్ F2 ఎలా అయితే నవ్విచ్చాయో దానికి ఎక్స్టెండెడ్ వర్షనే సుమతి శతకం. జనవరిలో నవ్వారు కదా, ఫిబ్రవరిలో కూడా నవ్వుతారన్న. ఇదే నా సినిమా. మంచి మెసేజ్ ఓరియంటెడ్లో ఇవన్నీ ఏం కాదు. మీ కుటుంబంతో వచ్చి కూర్చున్నారు కదా, సరదాగా నవ్వుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఏ ఫ్రేము ఏ బ్లాక్ నచ్చిందో ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు. పక్కింటి వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇదే బ్లాకు వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. మౌత్ టాక్తో నడిచే సినిమా సుమతి శతకం. ఓకే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఇందులో ఎటువంటి హంగామాలు లేవండి, ఎటువంటి బిల్డప్లు లేవు, ఎటువంటి కాంట్రవర్సీలు లేవు, ఎటువంటి నెగిటివిటీస్ లేవు, ఏమీ లేవు.
సరదాగా మీరు హ్యాపీగా వచ్చి కూర్చొని మేము చేసే ఫన్ను చూసి నవ్వుతూ ఒక మంచి ప్రేమ కథ చూస్తూ ఆ ప్రేమ ఎంత దారుణానికి దారి తీసిందో చూసి మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ ఈజ్ అ ఓల్డ్ స్కూల్, ఒక సింపుల్ హైలైట్ ఫార్మాట్. ఓకే. ఇప్పుడు దాకా మళ్ళీ మనం చూడని ఒక ఓల్డ్ స్కూల్లో ఉన్న ఒక మంచి ఫార్మాట్. అండ్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. తర్వాత మీ దాంట్లో ఫిల్మీ ఫోకస్లో కూడా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మన అప్పుల అప్పారావు సినిమా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు, అందులో నుంచి ఆయన మేనరిజంలో ఉన్న డైలాగ్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా మళ్ళీ దాన్ని ఎవరు రిపీట్ చేయలేదు. పిసికావలే పప్పు, ఊపావులే జెండా, పీకావులే ఆకు, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి సినిమాలో. ఓకే. దట్ ఈజ్ వాట్ క్యారెక్టర్ ఆఫ్ కృష్ణ. పర్మిషన్ తీసుకున్నారు దానికి? ఇప్పుడు దాకా అంటే అవన్నీ ఒక గోల్డెన్ ఎపిక్ సినిమాస్, నాకు చాలా ఇష్టం. అటువంటి డైలాగులు మళ్ళీ ఎవరు వాడలేదు, తిరిగి తీసుకుని రాలేదు. జంజాల గారి టైంలో అసలు ఆ డైలాగులు అంటే నెక్స్ట్ లెవెల్ డైలాగులు. సార్ మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక యూనిక్నెస్ పెడదాం, ఏదైనా పెడదాం అంటే దువ్వావులే దువ్వెన, అది కొట్టావులే కొబ్బరికాయ, సరే ఏవో బాగున్నాయి సార్ అంటే ఓకే స్ట్రెస్ చేసి చెప్దాం ఇది బాగుంది. క్యారెక్టరైజేషన్ ఏంటంటే, సో కృష్ణ క్యారెక్టర్కి ఒక షాప్ కీపర్ ఓనరు, వీడికి ఒక మ్యానరిజం, ఇది ఒక మ్యానరిజం, అలా మేము తీసుకున్నాం జరిగిందండి ఇది. ఇప్పుడు చెప్పండి మీకు ఇవన్నీ ఒక మంచి ప్యాకేజ్ లాగే ఉంది, కానీ నేనేమి ఎగ్జాస్టేట్ చేసేసుకోను, సో లేకపోతే ఒక సూపర్ డూపర్ యాక్షన్ ఫైట్స్ పెట్టేసుకొని ఏం లేదు. ఈ ఫైట్ సీక్వెన్స్ కూడా ఒక కూల్గా ఉండే అబ్బాయి మీలాగా ఒక మీకంటూ ఎవరో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడుతున్నారు, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎవరన్నా వచ్చి గెలికితే మీరు కొట్టారే తప్ప మీరేం మనం ఈ స్టేట్ లీడర్ స్టేట్ రేడియో అసలు ఏం కాదండి. ఆడు సంబంధం లేకుండా ఆయన వచ్చి గెలికారు కాబట్టి కృష్ణ అనేవాడు కొట్టాడే తప్ప అంతకుమించి హీరో కొట్టదు, క్యారెక్టర్ కొట్టింది. అలానే ఉంటుంది, మీకు ఫైట్లు కూడా అలానే ఉంటాయి. దీంట్లో ఒక ఫైట్లో నన్ను కుక్కనుకున్నట్టు కొడతారు, ఇంకేం చెప్పండి మరి నేను ఇంకా. కానీ మీ అందరికంటే అరే అంటే చూసేవాడు కూడా మీరు ఎంత నవ్వుకుంటారో అప్పుడు కూడా అరే ఏంట్రా పాపం అలా కొట్టేసారు ఇలా అనుకుంటారు. అలా ఉంది నా సినిమా. ఓకే, గుడ్. అయితే నాయుడు ఒక డైరెక్టర్గా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని అనిపించింది ఇప్పటిదాకా చూసిన కాంటెంట్లో. ఎందుకంటే కలరింగ్ కానీ, డిఏ కానీ, అదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే ఒక మిడ్ రేంజ్ సినిమా లేదంటే ఒక చిన్న సినిమా చూస్తున్న ఫీల్ అయితే కలగలేదు ఎక్కడ కూడా. సో అంటే ఇందాక చెప్పారు ప్రొడ్యూసర్ మీకు బాగా సపోర్ట్ చేశారు, సెట్స్ కూడా రాలేదు అని చెప్పేసి. బట్ దాన్ని ఎంతవరకు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగారు ఇచ్చిన బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు? సో దీని గురించి చెప్పాలంటే సినిమా ఎంత క్వాలిటీ వచ్చింది మీరు అన్నారే, చాలా బాగా స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేశారంటే దాని అందరికీ కారణం మా కెమెరామెన్ హలేస్ గారండి. ఓకే. ఆయన కన్నడ ఆయన. సో నేను ఇంకో డెబ్యూ కెమెరామెన్తో ఇద్దరు కలిసి డిస్కషన్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్. సో అప్పుడేమవుద్దంటే మనకు ఎక్కడో చిన్న మిస్ఫైర్ అవుతుంది. సో అవేమీ కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ కన్నడలో కొన్ని మూవీస్ చేశారు. అవి నేను చూశాను అన్నమాట. అవి నాకు పెట్టిన తర్వాత చూసి ఓకే ఈయనైతే పర్ఫెక్ట్ అనుకొని ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఏ రోజు మనం స్ట్రగుల్ వల్ల మనం సార్ సీన్ ఇది అంటే సార్ అవునా ఓకే అని ఆయనే ఇది అని చెప్పి ప్రతి ఫ్రేము ఎక్కడ ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో లైట్స్ 3 కావాల్సిన దగ్గర 4 పెడితే 4 తీసుకుంటానంటే తీసుకోండి అంటే ప్రొడ్యూసర్ గారు కూడా అది ఇచ్చారు. ఎందుకంటే అందరికీ ఇది ప్రెస్టీజ్ విషయం అండి సినిమా అంటే ఏదో సాధించేద్దామని కాదు, అంటే ఏదో సాధించడానికి ఒక ప్రయత్నం చేయాలిగా. సో అలాంటి చేసే ప్రయత్నమే ఈ సొంత శతకం. సో మా కెమెరామెన్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేశారు, ఆయన అసలు సూపరు. తర్వాత ఇంకా డిఐ అంటారా, అసలు డిఐ మనకి ప్రసాద్ ల్యాబ్లో ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. చాలా అసలు అక్కడ ఎలా ఉన్నా సరే టెక్నీషియన్ మనం అసలు ఏ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సో అనుకున్న దానికంటే అయ్యింది, కొంచెం ఎక్కువ అయ్యింది. ఓకే. సో అది కామన్గా జరిగేది, అది అలాగని చెప్పి మనం ఇది అవ్వలేదు. బట్ సినిమా అయితే అదే క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. బట్ ఎందుకంటే చెప్పా కదా ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక మిడ్ రేంజ్ సినిమాలు వస్తున్నప్పుడు క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయి అబ్బా ఇది అది కూడా పట్టించుకోలేదు ఏంటి, మినిమల్ కేర్ కూడా తీసుకోలేదు ఏంటి అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతాయి కదా. బట్ మీ సినిమా ప్రమోషనల్ కాంటెంట్లో ఎక్కడ అది లేదు. సో గుడ్ యాక్చువల్లీ. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మేము అందరం వచ్చేస్తే ఫుటేజ్ చూసిన తర్వాత ప్రొడ్యూసర్ గారు బాగుంది
ఎక్స్టెండ్ చేయండి, పర్లేదన్నారు. సో 27 రోజులు ఈయన వేసుకున్న షెడ్యూల్ అయిపోగొడతాను అని చెప్పి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయన ఫుటేజ్ చూసిన తర్వాత 43 డేస్ చేశాను షూట్. వా అండ్ అవుట్పుట్ ఎంతసేపు వచ్చింది తెలుసా అండి? 2 hours 45 minutes 53 minutes అంతే. ఓకే. ఎక్కువ కూడా తెలియదు, ఏం కావాలో అదే తీశారు. బాండెడ్ స్క్రిప్ట్ ఉందండి, డైలాగ్ వర్షన్ బాండెడ్. ఫైనల్ కట్ ఎంత వచ్చింది? 220. 220. ఓకే. మేమంతే అంటే ఎక్కువ వేస్టేజ్ లేదు, ఏమీ లేదు. 3 గంటల పైన ఏమీ తీయలేదు. ఫుటేజ్ మాకు వచ్చింది 2 గంటల 50 నిమిషాలు అంతే. సో అందులో మాకు కావాల్సింది కట్ చేశారు తప్ప ఎక్కడ వేస్ట్ చేయలేదు. 45 రోజుల్లో కూడా వేస్టేజ్ లేకుండా తీశారు. గుడ్. అది మచ్ నీడెడ్ ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ కూడా అది. ఎస్. ఓకే. సో అమర్ అంటే దీనికంటే ముందు కూడా మీరు ఇంకొక సినిమా లాంచ్ అయ్యి దాన్ని మళ్ళీ చెప్పలేదు ఏంటి అసలు? చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. మీ ఫిల్మీ ఫోకస్లోనే అది ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ప్రమోషన్ వెళ్ళింది అది. చాలా గట్టిగా వెళ్ళింది తెలుసు, నా ఓపెనింగ్ వీళ్ళ దాంట్లోనే వెళ్ళింది. అది అయిపోయింది, సినిమా అయిపోయింది. ఓకే. సో మనాలి షెడ్యూల్ ఒకటి అయిపోయింది, అది లేట్ అయింది మనాలి షెడ్యూల్ ఒకటి. సో దాని తర్వాత కొద్దిగా ఈ వర్క్స్ ఉంటాయి కదా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొద్దిగా డిలే అయ్యాయి. ఓకే. ఎందుకంటే అది ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సింది కదా మీది. కొద్దిగా ఇష్యూస్ వల్ల మళ్ళీ కొద్దిగా రీషూట్ చేయాల్సి వచ్చింది మధ్యలో. కొన్ని సీక్వెన్స్ వల్ల ప్రొడ్యూసర్కి నచ్చకపోవడం వల్ల రీషూట్ చేయాల్సి వచ్చింది. సో అంతే, ఇది అవ్వగానే వస్తుంది. సో అది కూడా ఇప్పుడు ఈ ఇయర్ ఉంటుందా రిలీజ్? వితిన్ 3 monthsలో వచ్చేస్తుంది. ఓ ఓకే. మ్యాక్స్ ఏప్రిల్ మే. ఓకే. ఎందుకంటే మీరు సురేఖవాణి గారు అమ్మాయి సుప్రీత వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం దాని మీద కొంచెం నీడెడ్ అంటే కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద, ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. అవునండి. సో ఓకే. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 2 ఉంటాయి, ఇంకా ఇంకో రిలీజ్ కూడా ఉండొచ్చా? చూస్తారుగా. సో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ టుడే? ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఒక 2 అయితే కమిట్ అయ్యి ఉంది. ఓకే. ఈ 2 కాకుండా ఇంకో 2. ఓకే. సుమతి వల్లే వచ్చాయి ఆ 2 కూడా. ఓ గుడ్. సో శైలి, లైక్ దో సో is this your debut? Yeah, this is my debut. In Telugu or as an actress as well? No, in Telugu. In Telugu. So what Like are in the... movies. Okay, in the movie. Yeah. So what are your previous works? I've actually done TV before Okay. on Star Plus in Hindi, Mumbai. Hindi. Okay. Yeah. Okay. So you're from actually soaps. Yeah. Okay. So what was your experience over there and how it translated to Telugu then? Well, experience is good. I mean, the people here are also very nice. Mumbai is little different than South. I think the language barrier is one of the main thing. Otherwise, I think here people are more sweeter, more warmer. Like, I'm so new to this industry and the people, but they were just so sweet to me, so warm to me, so welcoming to me. I remember we all were shooting in the outdoor. Most of the scenes were shot in the outdoor, and people were really very kind, especially this Andhra Telangana people. They were very sweet and give me so much love, which I can already see. So yeah, I think I really loved, enjoyed working here. Okay. But coming from the TV serials in Hindi and acting in the movies in Telugu, so that there will be like a quite difference as well in terms of production too. Because Hindi serial production format is completely different and Telugu film production format is completely different. So however, was it easy to adopt for you? Yeah. Okay. Very. Because I think whoever comes from the TV background, they're so used to the script because you get a script as soon as you reach the set. In one day we have to complete 1 episode. So we're just so habit of like, when you do something for 28 days a month. So you're just so used to it. So you know the angles, you know the camera. I think that's the best way anyone can learn acting. And I feel very blessed to be in front of the camera. Okay. So what are you looking forward in Telugu films then? Yes, I am actually looking forward. Now let's see. I'm open to everything, whatever comes. And I think it's always his plan. He's the one who's guided me here. If you ask me how I reached here, even sometimes I get amazed like, oh my God, look at my journey. So I'm really very grateful to be here also right now. Okay. But coming from the serials, along with the experience, it will give you a image border as well. Okay, she will be doing these kind of roles in sort of. Really, I don't think so because I have done Mytho actually. Okay. Yeah, I've done Mytho. I have done Pandya Store, which was like a very, I was actually an influencer kind of person there. Then I have done Mytho. So I have done so much variation. Now I've done
Sumati. So I think acting, I feel I'm blessed by acting. Always I got such amazing opportunities where I can perform and show my skills more than just like, okay, you know, she's. Mm-mm. So even in this movie, I'm sure people, when they'll watch the movie, they will definitely love a different side of Saili, which she has never done that. So yeah. ఓకే. సో అమర్, మీకు ఈ సినిమా అనేది మీకు హీరోగా లాంచ్ ప్యాడ్ ఇది ఇప్పుడు, అంటే దో మల్టిపుల్ మూవీస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా. సో ఈ సినిమాతో మీరు ప్రూవ్ చేసుకునే విధానం బట్టే మీ ఇమేజ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. సో సుమతి శతకం అనే సినిమా మీకు ఎలాంటి ఇమేజ్ తీసుకురాబోతుంది? ఓవర్ నైట్లో వెళ్ళిపోతానని చెప్పాను కానీ నించుంటాను, ఒక మీడియం స్థాయిలో నించుంటాను. ఒక అంటే ఎస్, సినిమాలోకి ఒక అడుగు పెట్టి నించోవడానికి సాధ్యమయ్యే ఒక క్యాపబుల్ ఉన్న సినిమా నాకు సుమతి శతకం అవుతుందండి. అంటే ఇక్కడ నుంచి మనం అంటే ఒక మైల్ స్టోన్, ఇది ఒక మైల్ స్టోన్. నాకు ఇక్కడ నుంచి నా కెరియర్ ఇంకా నేను బిల్డ్ చేసుకోవాలి. నేను ఓవర్ నైట్లో వెళ్ళిపోతాను అది నేను అది చెప్పను. నేను అది బేసిక్గా నమ్మ, ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ ఆడియన్స్ మీద ఉంటుంది. బట్ ఆడియన్స్ పుల్లింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది సినిమాలో, ఎందుకంటే మేము దాచిన పాయింట్ అటువంటిది. నాకు స్వతహాగా నేను సినిమా ఇండస్ట్రీకి ఓకే ఈ అబ్బాయితో సినిమా చేయొచ్చు అని నించోగలను, ఓకే, ఒక అడుగుతో నించోబెట్టే సినిమా సుమతి శతకం. ఓకే, అది ఇంపార్టెంట్ కూడా. ఎస్, అంటే ప్రొడ్యూసర్స్ ఫెయిత్ని గెలుచుకున్నప్పుడే యూ కెన్ గ్రో బిగర్ యాజ్ వెల్. కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మేకింగ్ నేను చూసినప్పుడు నేను అది ఇప్పటిదాకా ప్రమోషన్ కాంటెంట్లో కనిపిస్తుంది. నేను కూడా వెళ్ళి ఫస్ట్ హాఫ్లో జస్ట్ 2-3 సీన్లు అలా చూసుకుంటే ఒక 7 కోట్లు 8 కోట్లు ఖర్చయినట్టు ఉంటుంది. నిజంగా ఇంటర్వ్యూ చూస్తే ఓకే ఓకే డన్. ఎందుకంటే సాంగ్స్ అలానే ఉన్నాయి. సాంగ్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, డాన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, మేకింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, విజువల్ ట్రీట్ అదొకటే నేను చెప్పగలను. అంటే అమర్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయగలమా వీడి నుంచా అనే వాళ్ళకి ఇది చూస్తే ఓకే వీడు చేసాడు రా బాబు అనుకుంటారు చాలా మంది. ఎలాగో కింద వచ్చి కామెంట్లు అయ్యి అందుకే నేను చెప్పేశాను. మీ దాంతోనే నాకు బోల్డ్ కామెంట్లు, 976 కామెంట్లు మీవే. అలా ఏం లేదు. అంటే థింగ్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కో లేదంటే ఒక మ్యాక్సిమం సెట్ ఆఫ్ ఆడియన్స్కి మీ రీచ్ బట్టి ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఆబ్వియస్గా. ఓకే, అమర్ ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ లేదంటే అమర్కి ఇలాంటి కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది, సో దీన్ని బేస్ చేసుకుని అతని సినిమా ఆ ఇమేజ్ ప్యాటర్న్ బ్రేక్ చేయగలిగితే యూ విల్ గ్రో బిగ్గర్ ఫర్ ష్యూర్. లేదు మళ్ళీ అదే దాంట్లో కంటిన్యూ అయితేనే కొంచెం అందుకే అడిగింది స్టార్టింగ్లోనే. సో ఏది దాన్ని బ్రేక్ చేయగలుగుతున్నారా లేదా చేసేసాను, ఆబ్వియస్లీ నేను ఇంక చేయట్లేదు. బట్ నేను అంటే మీరు అన్నారు కదా కింద కామెంట్ పెడితే, నేను నెగిటివ్ పట్టించుకోను, పాజిటివ్ పట్టించుకోను. నిజంగా చెప్పన్నా ఎనీ టైప్ ఆఫ్ పబ్లిసిటీస్ అయినా పబ్లిసిటీ, దాన్ని రిసీవ్ చేసుకున్నాడు ఎప్పటికీ ఎదుగుతాడు. నెగిటివిటీ పెట్టేవాడు నా గురించి మాట్లాడుతున్నాడు, దాని కింద ఒక 10-20 మంది డిబేట్ పెట్టింటారు. ఓకే ఇదే కదరా నాకు కావాల్సింది, మీరే కదరా తిప్పుతున్నారు, థ్యాంక్ యూ రా బాబు అనుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతాను నేను. అసలు నిజంగా చెప్తున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని తిట్టినా థ్యాంక్ యూ ఫర్ ద పబ్లిసిటీ అనుకుంటాను తప్ప ఏమీ నేను ఆలోచించాను. నిజంగా మైండ్ అలా స్ట్రాంగ్ అయిపోయింది నాకు కంప్లీట్లీ, బికాస్ అన్నిటినీ చూస్తే అన్నిటినీ ఫేస్ చేశాను. బట్ ఫైనల్గా February 6th ఈజ్ మై డే. సుమతి శతకం ద్వారా నెక్స్ట్ నుంచి ఐ కెన్ స్టాండ్ అని నేను చెప్పగలను. ఇదని చెప్పను, స్టాండ్. సూపర్. సో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అందరిలో. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ ఆన్ Feb 6th. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.